Today we continue our study in all that Jesus taught that we've been considering from the Gospel of Matthew. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనములను మనం ఈరోజు కొనసాగిద్దాం. మత్తయి సువార్తలో నుండి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. Today we go to Matthew chapter 10. And Jesus, having summoned his disciples, 12 disciples, gave them authority over unclean spirits to cast them out and to heal every kind of disease and every kind of sickness. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. And the names of the 12 apostles are listed here in verses 2 and 3 and 4. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఇక్కడ రాశారు. 2, 3, 4 వచనాల్లో. Then it says, these 12 Jesus sent out after instructing them, saying, do not go in the way of the Gentiles and do not enter into the city of the Samaritans. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిందేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో అయినా ప్రవేశించకుడి. But rather go to the lost sheep of the house of Israel. And as you go, preach, saying the kingdom of heaven is at hand. ఇశ్రాయేలు వంశంలోనికి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. Heal the sick, raise the dead, cleanse the lepers, cast out demons. Freely you receive, freely give. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. Do not acquire gold or silver or copper for your money belts, మీ సంచుల్లో బంగారమునైను వెండినైను రాగినైను or a bag for your journey, or even 2 tunics or sandals or a staff. ప్రయాణము కొరకు జాలైను 2 అంగీలనైను చెప్పులనైను చేతికర్రనైను సిద్ధపరచుకొనకుడి. For the worker is worthy of his support. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. And into whatever city or village you enter, inquire who is worthy in it, and abide there until you go away. And as you enter the house, give it your greeting. And if the house is worthy, let your greeting of peace come upon it. But if it's not worthy, let your greeting of peace return to you. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. And whoever does not receive you or heed your words, as you go out of that house or city, shake off the dust from your feet. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండానే ఎడలా మీరు ఆ ఇంటినైను ఆ పట్టణమునైను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. Truly I say to you, it will be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగిందయుండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. Is this the commission that the Lord gave to his apostles temporarily for the period before the new covenant was established? యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలులకి క్రొత్త నిబంధన స్థాపించే దానికంటే ముందు తాత్కాలికంగా అప్పగించిన పని ఇది. Or is this a commission that's valid for us today? This is a very, very important question to answer. లేక ప్రభు తన అపోస్తలకు అప్పగించిన పని ఈనాటికి కూడా అది మనము వెంబడించాలా? ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? Because a lot of people have gone to this passage and sought to apply it to gospel preaching today. ఎందుకంటే అనేక మంది ఈ వాక్య భాగాన్ని తీసుకొని ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో అన్వయించుకుంటూ ఉంటున్నారు. But if you look carefully, you find that those people are being selective. They pick out some verses and leave out other verses. కానీ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైన కొన్ని వచనాలు ఇందులో తీసుకుంటారు, కొన్ని ఇందులోంచి తీసుకోరు. For example, there are people who say, Jesus said in Matthew 10 verse 9, saying, heal the sick, raise the dead, cleanse the lepers, cast out demons. కొంతమంది ఏమంటారంటే మత్తయి సువార్త 10:8లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. So shouldn't we do that? మరి మనం కూడా అలా చేయాలి కదా. But he also said, don't acquire any gold. కానీ ఆయన మీ సంచుల్లో బంగారము ఉంచుకోవద్దని చెప్పారు. They leave out that. They
go around collecting gold. వాళ్ళేమో దీన్ని విడిచిపెట్టి బంగారాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. He said, freely you receive, freely give. They don't give freely, they collect tithes. ఉచితముగా పొందితిరి ఉచితంగా ఈడి అని ప్రభు చెప్పారు. కానీ వీళ్ళేం ఉచితంగా ఎవరు దశమ భాగాన్ని సేకరిస్తూ ఉంటారు. And he said, don't take a bag for your journey or 2 tunics. And these preachers have got multitudes of tunics and coats and suits bought at the expense of poor believers. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు జాలెనైనను 2 అంగీలనైనను తీసుకుని వెళ్ళొద్దని చెప్పారు. కానీ వీళ్ళకి 2 అంగీలు కాదు, ఎన్నో అంగీలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, సూట్లు ఉంటాయి. పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎంత విలాసవంతంగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. So why do they pick out one part? And not only that, Jesus also said in verse 5, don't go to the Gentiles. ఎందుకు వాళ్ళు కొద్ది భాగాన్ని తీసుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అన్యజనుల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పారు. He said only go to the Jews and and don't even go to the Samaritans. కేవలం యూదుల దగ్గరికే వెళ్ళండి, సమరయుల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పారు. Go only to the lost sheep of the house of Israel. ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళమన్నారు. So whenever you find Christians being selective, picking out a verse and making that the commission for today, ఎప్పుడైతే క్రైస్తవులు వాక్యంలోని కొద్ది భాగాన్ని తీసుకొని ఈ రోజు మనకి ఇది అప్పగించిన పని అని అన్వయించుకుంటూ ఉంటారో you can see there's something wrong. అందులో ఏదో తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. Either take the whole thing or dump the whole thing. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే మొత్తాన్ని విడిచిపెట్టాలి. Now here he said that you shouldn't take any sandals or staff or money in verse 9 and 10. ఇక్కడ 9-10 వచనాల్లో ప్రభు ఏం చెప్పారంటే మీరు అంగీలనైను, చెప్పులనైను, చేతికర్రనైను. But when you compare scripture with scripture, at the Last Supper, Jesus changed this. కానీ లేఖనాలను మరొక లేఖనాలతో మనం పోల్చి చూసినట్లయితే ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమున ప్రభు దీన్ని మార్చారు. And it's very important to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. In Luke 22, at the Last Supper, he said this. లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభు యొక్క చివరి రాత్రి భోజనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా చెప్పారు. Verse 35, Luke 22:35. లూకా 22:35. And Jesus said to his disciples at the Last Supper, when I sent you out without purse, without a bag, without sandals, that's referring to Matthew 10, did you lack anything? 35వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయినా అని వారిని ఆయన అడిగారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఈ సంఘటన గురించి ఆయన చెప్తూ ఉన్నారు. They said, no, nothing. ఏమీ తక్కువ కాలేదని చెప్పారు వాళ్ళు. The Lord provided for our need all along. ఎందుకంటే ప్రభు వాళ్ళ అవసరాలను తీర్చాడు. But now, it's a very important phrase in verse 36, but now, things are different now. కానీ 36వ వచనంలో మనం చూసినట్లయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైన, అందుకు ఆయన ఇప్పుడైతే అంటే ఇప్పుడు పరిస్థితులు వేరు. We're coming to the end of the old covenant. Jesus was about going to die the next morning. And in a few days, the new covenant would be established when the Holy Spirit would be poured out. ఇప్పుడైతే మనం క్రొత్త నిబంధనకు దగ్గరగా వచ్చాము. తర్వాత రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు. క్రొత్త నిబంధన స్థాపించబడబోతుంది. And so, he said, but now. అందుకు ఆయన చెప్తున్నారు, ఇప్పుడైతే. If you have a purse, take it along. సంచి గలవాడు సంచి తీసుకొని వెళ్ళాలి. And if you have a bag, take it. జాలి కలిగిన వాడు జాలియు తీసుకొని వెళ్ళాలి. And not only that, amazing words. If you have no sword, sell your robe and buy a sword. అంత మాత్రమే కాదు, ఇది ఎంతో అద్భుతమైన వచనము. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. What does that mean? దాని అర్థం ఏంటి? That means be prepared to defend yourself నిన్ను నీవు కాపాడుకోవటానికి సిద్ధపడు. when you're attacked. నీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు. Now when Peter took that sword, they said, Lord, verse 38, he said, there are 2 swords here. He said, that's enough. 38వ వచనంలో ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. You got 2 swords, enough. 2 కత్తులు సరిపోతాయి. He was saying that when you go into the Garden of Gethsemane and the Roman soldiers take out their swords to fight against you, గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు రోమా సైనికులు మీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, if you lift up your hand will get cut. Lift up a sword and defend yourself so that you can protect your face and your hands, otherwise they'll slash your face. ఒకవేళ మీ చెయ్యి పైకెత్తినట్లయితే మీ చెయ్యికి గాయం అవుతుంది, మీ ముఖానికి గాయం అవుతుంది. కాబట్టి మీరు కత్తెత్తినట్లయితే మీ చేతిని మీ ముఖమును కాపాడుకోగలరు. But he said that as a principle for
ministry in this new covenant age also. క్రొత్త నిబంధన యుగంలో పరిచర్య చేయటానికి కూడా ఒక నియమంలా కూడా ఆయన చెప్పారు దీన్ని. That we can defend ourselves if we are attacked. ఒకవేళ మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. When Peter took out that sword and began to attack the Roman soldiers and cut off somebody's ear, then Jesus said, put it back, because he who takes the sword will perish with the sword. కానీ ఎప్పుడైతే పేతురు ఆ కత్తి తీసుకొని ఒక రోమా సైనికుడి చెవి నరికివేశాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీ కత్తి నీ దగ్గర పెట్టుకోమన్నారు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని చెప్పారు. But Peter could have turned to the Lord and said, Lord, you're the one who told us to take a sword. అప్పుడు ఒకవేళ పేతురు ప్రభు వైపు తిరిగి ఈ విధంగా చెప్పుండొచ్చు, ప్రభువా కత్తి తెచ్చుకోమంది మీరే కదా అని. Yes, but the Lord would have told him, I didn't ask you to bring a sword to attack people. అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పుండేవాడు, మిమ్మల్ని కత్తి తెచ్చుకోమని చెప్పింది వేరే వాళ్ళ మీద దాడి చేయటానికి కాదు. I asked you to bring a sword so that you could defend yourself when others attack you. ఇతరులు మీ మీద దాడి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికే నేను తెచ్చుకోమని చెప్పాను. So we're not called as Christians to attack others, క్రైస్తవులంగా మనం ఇతరుల మీద దాడి చేయటానికి పిలువబడలేదు. but we are permitted to defend ourselves if we are attacked. కానీ ఎవరైనా మీ మీద దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరు అనుమతించబడ్డారు. Now this is something which many Christians don't understand. అనేక మంది క్రైస్తవులకి ఇది అర్థం కాదు. They take a verse like in Matthew chapter 5, which says, resist not evil. And verse 39, resist not him who is evil, but if someone slaps you on the right cheek, turn the other cheek. మత్తయి సువార్త 5:39 వచనంలో ఉన్నట్లుగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పుము. And if someone wants to sue you, take your shirt. And they don't compare that scripture with this scripture we read in Luke 22, which says, if you don't have a sword, sell your robe and buy a sword. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొన కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. అయితే ఈ వాక్య భాగాన్ని లోక 22లో మనం చూసినట్లుగా కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలను అనే వాక్య భాగంతో వాళ్ళు పోల్చి చూడరు. We need to put both scriptures together to understand what Jesus is saying. ఈ రెండు లేఖనాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. Our attitude is one where we don't sue people and we don't attack people. మన వైఖరి ఎలా ఉండాలి అంటే మనం ఇతరుల మీద దాడి చేయకూడదు, ఇతరుల మీద మనం వ్యాజ్యము వేయకూడదు. But if people do attack us, we defend ourselves. కానీ ఇతరులు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. If people take us to court, then we seek to defend ourselves in court. ప్రజలు మనల్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఆ కోర్టులో మన తరపున మనం వాదించుకోవచ్చు. But we don't desire any evil for others. కానీ ఇతరుల యొక్క చెడును మనం కోరుకోకూడదు. So you see, Jesus modified the instructions he gave in Matthew chapter 10, because that was only for the period when they were going to the nation of Israel. మత్తయి సువార్త 10వ యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో ఆ తర్వాత వాటిని ఆయన మార్చినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే ఆ సమయంలో అది తాత్కాలికంగా అపోస్తలకు కేవలం ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళటానికి ఇచ్చిన ఆజ్ఞలు మాత్రమే. Now, after the new covenant is established, he was going to send them into all the world. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన స్థాపించబడిన తర్వాత వారిని ఆయన లోకమంతటికి పంపించారు. And into a lot of non-Christian nations, and they needed to proclaim there not what he said here in Matthew 10, that the kingdom of heaven is at hand. He told them what to preach in Matthew 10 verse 7. The kingdom of heaven is coming. ఆ తర్వాత వాళ్ళని ఆయన అనేక క్రైస్తవేతర దేశంలో కూడా పంపించారు. అయితే మత్తయి సువార్త 10:7లో చెప్పినట్లుగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఇక్కడ చెప్పినట్లుగా ప్రకటించమని చెప్పలేదు. కానీ But that's not the message we are preaching. మనం ప్రకటించే వర్తమానం ఇది కాదు. We are preaching the kingdom of heaven has already come on the day of Pentecost. పెంతెకోస్తు దినమున పరలోక రాజ్యం వచ్చి ఉన్నది అని మనం ప్రకటిస్తున్నాం. We can have a heavenly life now. Christ is risen. మనం ఇప్పుడు పరలోక జీవాన్ని కలిగి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. And he can lift us in our spirit into the heavenlies now. పరసంబంధమైన చోటికి మన ఆత్మలను ఆయన ఇప్పుడు లేవనెత్తగలడు. So that is a big difference. So don't go to Matthew 10 to get your commission for preaching the gospel today. ఇది ఎంతో గొప్ప వ్యత్యాసంగా ఉంది. కాబట్టి ఈ రోజు మనం సువార్త ప్రకటించాలంటే మత్తయి సువార్త 10:7 కాదు. That is not for today. It was for that particular period. అది ఇప్పటికి సంబంధించింది కాదు, కేవలం తాత్కాలికంగా అప్పటికి మాత్రమే ఇచ్చింది అది. Like some of the other things that Jesus spoke
when he was on earth, go and show yourself to the priest, he told the lepers. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పినట్లుగా ఒక కుష్ఠ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే వెళ్ళి యాజకులకి కనపరచుకోమని చెప్పారు. And he said to the Pharisees to pay their tithes. పరిసయ్యులతో ఏం చెప్పారంటే మీ దశంభాగాలు మీరు చెల్లించవచ్చు అని చెప్పారు. That's all changed after the day of Pentecost. కానీ పెంతెకోస్తు దినం తర్వాత అవన్నీ మారిపోయినాయి. So we need to distinguish between the things that differ. It is written, Satan quoted a verse of scripture to Jesus. కాబట్టి రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు మనం ఈ విధంగా చూడాలి. సైతాను యేసుక్రీస్తు ప్రభువుతో ఈ విధంగా రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు Jesus said, it is also written. ఈ విధంగా కూడా రాయబడి ఉందని యేసు ప్రభు చెప్పారు. We need to understand this principle that the whole truth of God is not found in it is written, but in it is written and it is also written. ఈ నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి సంపూర్ణ సత్యము కావాలంటే లేఖనాల్లో ఇది రాయబడి ఉన్నది అని మాత్రమే కాదు, ఈ విధంగా కూడా రాయబడి ఉన్నది అని ఆ రెండింటినీ మనం చూడాలి. Two passages of scripture relating to one another need to be considered simultaneously if we want to understand the truth. ఒకే విషయం గురించి రెండు వాక్య భాగాలు రాయబడినట్లయితే ఆ రెండింటిని మనం పక్కపక్కన పెట్టుకొని సంపూర్ణ సత్యాన్ని గ్రహించాలి. So we must bear that in mind over here. ఇక్కడ ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. But there are certain principles here that we can see that the Lord wants us to live trusting Him. కానీ ఇక్కడ కొన్ని నియమాలు మనం చూసి నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి మనం జీవించాలని కోరుకుంటున్నారు. The laborer is worthy of his support. Verse 10. 10వ వచనంలో మనం చూసినట్లయితే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. That is something which is quoted even in the New Testament by the Apostle Paul in 1 Corinthians chapter 9. 1 కొరింథీ 9వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాటను చెప్పాడు. He says the Lord himself has directed that those who preach the gospel, 1 Corinthians chapter 9, are to be supported by the gospel. సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే జీవించవచ్చని ప్రభువే చెప్పాడు కదా అని పౌలు చెప్తున్నారు. And he speaks about the laborer being worthy of his support in 1 Timothy 5 as well. 1 తిమోతి 5లో కూడా పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్పాడు. That those who serve the Lord are entitled ప్రభువుని సేవించేవాడు దాని వల్లనే జీవించాలని చెప్పాడు. to be supported. Not that they get a salary as much as they can receive gifts from people who want to support them in their work. That principle remains. అంటే జీతంలాగా ఆ వ్యక్తి పొందాలని కాదు, కానీ ఆయన ప్రభువుని సేవిస్తున్న కారణాన్ని బట్టి ఎవరైనా బహుమానంగా ఏమన్నా ఇస్తే తీసుకోవచ్చు. ఆ నియమం ఎప్పటికీ ఉంటుంది. So it's always by comparing scripture with scripture ఎల్లప్పుడూ కూడా ఒక లేఖనాన్ని మరొక లేఖన భాగంతో పోల్చి చూసుకోవాలి. that we can understand the whole truth. All that Jesus taught, we must compare scripture with scripture. అప్పుడు మాత్రమే మనం సంపూర్ణ సత్యాన్ని అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు ప్రభు బోధించిందంతా కూడా ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసుకోవాలి. For example, this principle, Jesus spoke about going to a house where there is peace and they receive you with peace. ఉదాహరణకి మనం ఇక్కడ ఒక నియమాన్ని మనం చూసినట్లయితే ఏ ఇంట్లో అయితే సమాధానం ఉంటుందో ఆ ఇంట్లోనికి వెళ్ళాలి. If the house is worthy, Matthew chapter 10 verse 13, how do you find out if a house is worthy? మత్తయి సువార్త 10:13లో మనం చూసినట్లయితే ఆ ఇల్లు యోగ్యమైందైతే మరి ఒక ఇల్లు యోగ్యమైందా కాదని మనం ఎలా తెలుసుకోవాలి? Again, compare scripture with scripture. మరలా ఇక్కడ ఈ లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూసుకోవాలి. In Luke chapter 10, similar instructions. He said, when you go to a house, see verse 6, Luke 10:6, if a man of peace is there. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ఆజ్ఞలు ఇక్కడ కూడా ఇవ్వబడ్డాయి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల. If it's a quarrelsome house, don't stay there. ఒకవేళ ఎప్పుడు పోట్లాటలు జరిగే ఇల్లు అయితే అక్కడ ఉండొద్దు. But if there's a man of peace and there's peace in that house, stay there, he said in Luke 10:7, and don't keep moving from house to house. సమాధాన పాత్రుడు అక్కడ ఉన్న ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ఇంట్లో ఉండండి, ఇక వేరే ఇళ్ళకి వెళ్ళొద్దు అని ప్రభు చెప్పారు. Because you'll hardly find many houses like that. You'll be lucky if you find one in a village. ఎందుకంటే మీకు అనేక ఇళ్ళు అలాంటివి కనపడవు. ఒక్క గ్రామంలో కనీసం ఒక్క ఇల్లు మీరు అలాంటిది కనుగొన్నా కానీ మీరు అదృష్టవంతులే. So that principle remains even today.
ఆ నియమం అనేది ఈ రోజుకి కూడా నిలిచి ఉంటుంది. that Christ seeks for houses where there's peace. And the responsibility for that peace is primarily upon the man of the house, the husband, the father. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు కూడా సమాధానం కలిగిన గృహం గురించి చూస్తూ ఉన్నారు. కాబట్టి సమాధానం కలిగిన గృహము ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఇంట్లోని పురుషుని మీద ఆధారపడి ఉంది, భర్త, తండ్రి. This is almost the most important thing that a man should seek to have in his house, peace. కాబట్టి ఒక ఇంటి పెద్దగా పురుషుడు ఏం చూడాలంటే తన ఇంట్లో సమాధానం ఉండాలని చూడాలి. No quarreling, no fighting, no murmuring, no grumbling. అక్కడ పోట్లాట్లు, కొట్లాట్లు, సణుగులు, ఫిర్యాదులు ఇలాంటివేమీ ఉండకూడదు. It's a responsibility of every head of the house to ensure that his house is a house of peace. ప్రతి ఇంటి యజమాని యొక్క బాధ్యత ఇది. తన ఇల్లు సమాధానం కలిగిన ఇల్లులా ఉందా లేదా చూసుకోవాలి. That is where servants of the Lord should stay. That's where the Lord himself stays. దేవుని సేవకులు అక్కడ ఉంటారు, దేవుడు కూడా అక్కడే ఉంటాడు. And people who reject God's word, this principle is also true. It will be more tolerable, Matthew 10 verse 15. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారో ఈ నియమం కూడా ఇప్పటికీ నిలిచి ఉంటుంది. మత్తయి సువార్త 10:15లో For the land of Sodom and Gomorrah in the day of judgment than for that city. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగిందయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Because those who went to Sodom and Gomorrah were not as important as the Lord's servants who go out today. ఎందుకంటే సొదొమ గొమొర్రాకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఈరోజు ప్రభు యొక్క సేవకులు ఎక్కడికైతే వెళ్తున్నారో ప్రభు సేవకుల కంటే వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు. Who went to Sodom and Gomorrah and asked them to repent? సొదొమ గొమొర్రాకి ఎవరు వెళ్ళి మారు మనసు పొందమని ప్రకటించారు? Lot was a backslidden person who was living there. 2 angels went there just to rescue. అక్కడ మనం చూసినట్లయితే లోతు అక్కడ ఎంతో దిగజారిపోయిన జీవితం జీవిస్తున్నప్పుడు 2 దేవదూతలు వెళ్ళి రక్షించడానికి వెళ్ళారు. God punished them. But today, God sends his servants with the gospel, and if they reject it, it's a very, very serious crime. సొదొమ గొమొర్రా వాళ్ళని దేవుడు శిక్షించాడు. అయితే ఇప్పుడు కూడా దేవుడు తన సేవకుల్ని పంపించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. We move on to Matthew chapter 10 verse 16. మత్తయి సువార్త 10:16 మనం చూద్దాం. He continues to speak to his disciples certain principles on how we are to go out. And these principles remain. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు బయటికి ఏ విధంగా వెళ్ళాలని. ఆ నియమాలు అయితే నిలిచే ఉంటాయి. Even though the exact details of not taking money and sandals he changed, he did not change what he says here in Matthew 10:16, I send you out as sheep in the midst of wolves. కానీ ఏవైతే ఆయన అప్పుడు కొన్ని తీసుకుని వెళ్ళొద్దు అన్నాడో అవి మారినాయి. కానీ అంటే బంగారం కానీ లేకపోతే సంచి కానీ అవి తీసుకెళ్ళొద్దు అన్నారు. కానీ ఆ నియమం అయితే ఇప్పుడు నిలిచి ఉంటుంది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. That applies even today. అది ఈనాడు కూడా అన్వయించబడుతుంది. Christians go out into a world which is full of wolves and they go out like sheep. క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె వెళ్తూ ఉన్నారు. Now sheep are helpless. ఇక్కడ గొర్రెలను మనం చూసినట్లయితే గొర్రెలు ఎంతో నిస్సహాయంగా ఉంటాయి. Sheep is a picture of an innocent, helpless person going into the midst of wolves. గొర్రె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక అమాయకమైన నిస్సహాయమైన వ్యక్తి తోడేళ్ల మధ్యకు వెళ్తున్నట్లుగా ఉంది. What is the reason for that? Why does God send his servants out like that? దీనికి ఏంటి కారణం? ఎందుకు ప్రభు తన సేవకులను ఆ విధంగా పంపిస్తున్నాడు? So that they will depend upon him. Why did Israel have so many enemies? ఆ విధంగా వాళ్ళు ఆయన మీద ఆధారపడతారని. మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి ఎందుకు అంతమంది శత్రువులు ఉన్నారు? Surrounding them in the Old Testament period. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళ చుట్టుపక్కల అంతమంది శత్రువులు ఎందుకున్నారు ఇశ్రాయేలుకి? So that they would not depend on themselves but would depend on God. ఆ విధంగా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతారని. And this is a fundamental principle that we can learn here. ఇక్కడ మనం నేర్చుకోదగిన ప్రాథమికమైన నియమం ఇది. That God sends us out not as wolves to go to the sheep. When a Christian acts like a wolf, దేవుడు మనల్ని తోడేలు వలె గొర్రెల దగ్గరికి పంపించట్లేదు. ఏ క్రైస్తవుడైతే తోడేలు వలె ప్రవర్తిస్తాడో, who's trying to get money from others and trying to lord it over the others, or goes like a lion, వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించడానికి, వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి, సింహం వలె వాళ్ళ మీదకి వెళ్ళటానికి,
some preachers are like lions, not in the pulpit, but in the way they seek to lord it over others. కొంతమంది బోధకులు మనం చూసినట్లయితే వాళ్ళు సింహాల వలె ఉంటారు. వాళ్ళు ప్రసంగ వేదికల మీద ఆ విధంగా ఉండరు, కానీ వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఆ విధంగా ఉంటారు. A sheep doesn't seek to lord it over anyone. గొర్రెలు మనం చూసినట్లయితే గొర్రెలు ఎవరి మీద పెత్తనం చెలాయించడానికి ఉండవు. He said, I send you out as sheep in the midst of wolves. మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకి గొర్రెల వలె పంపిస్తున్నాను. Babylon in Christianity is full of wolves. బబులోను క్రైస్తవ్యము తోడేళ్లతో నిండిపోయింది. True Christianity, a Christian is like a sheep. నిజమైన క్రైస్తవ్యంలో ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉంటాడంటే ఒక గొర్రె వలె ఉంటాడు. But he's not foolish. Sheep are foolish, but he's not. గొర్రెలు బుద్ధిహీనంగా ఉంటాయి, కానీ ఒక క్రైస్తవుడు బుద్ధిహీనంగా ఉండడు. He is shrewd as a serpent. Look, Matthew 10:16. మత్తయి 10:16లో పాముల వలె వివేకంగా ఉండాలి. His character is one like a sheep where he is not seeking to fight with people. అతని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే గొర్రె వలె ఉంటాడు, ఎవరితో పోట్లాటలు పెట్టుకోడు. Sheep don't fight. గొర్రెలు పోట్లాడవు ఎప్పుడు, But he's shrewd as a serpent. కానీ పాముల వలె వివేకంగా ఉంటారు. He's not a foolish, dumb character. At the same time, he's as innocent as a dove. బుద్ధిహీనంగా ఉండడు, అదే సమయంలో పావురముల వలె నిష్కపటంగా ఉంటారు. See the pictures the Lord uses from the animal kingdom. A sheep in the midst of wolves, shrewd as serpents, but innocent as doves. చూడండి, ఇక్కడ యేసు ప్రభు జంతువుల యొక్క రాజ్యంలో నుంచి ఏ విధమైన సాదృశ్యాలు ఉపయోగిస్తున్నారు. గొర్రెల వలె ఉండాలి, పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. And he said, be careful of men. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. This is all that Jesus taught. This is how we must be. ఇదంతా యేసు ప్రభు బోధించిందే, కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. We must have the shrewdness. There's no virtue in being gullible. The shrewdness of a serpent. మనము ఎంతో వివేకంగా ఉండాలి. మనం ఏదో గందరగోళంగా ఉంటే అందులో ఉపయోగం ఏమీ లేదు. There are a lot of deceivers in Christendom. ఈనాడు క్రైస్తవ్యంలో ఎంతో మంది మోసగాళ్ళు ఉన్నారు. There are a lot of deceptive reports that come about Christian work. క్రైస్తవ పని గురించిన ఎంతో మోసపూరితమైన రిపోర్ట్లు ఈరోజు పంపిస్తూ ఉన్నారు. In every country that are distributed to wealthy countries so that they can collect money from them. ధనిక దేశాలకి ఇలాంటి రిపోర్ట్లు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకుంటున్నారు. We must be shrewd as a serpent. పాముల వలె మనం వివేకం కలిగి ఉండాలి. Some of those reports may be true, many of them may be false. అందులో కొన్ని రిపోర్ట్లు నిజమై ఉండొచ్చు, అనేకమైనవి అబద్ధాలు అయి ఉండొచ్చు. We must be shrewd as a serpent in accepting what is true and rejecting what is false. మనం పాముల వలె వివేకం కలిగి ఉండి ఏది నిజమో దాన్ని ఆమోదించి ఏది అబద్ధమో దాన్ని తిరస్కరించాలి. Innocent as doves, but beware of men. పావురముల వలె నిష్కపటంగా ఉండాలి, అయితే మనుషుల గురించి జాగ్రత్త పడుడి. Because they will deliver you up into the courts, scourge you in their synagogues. The Lord did not promise that we will be protected from persecution. He warned them right at the beginning. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభం నుంచి కూడా మీకు హింసలు కలగవని ఎప్పుడు చెప్పలేదు, కానీ వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. You're going to be persecuted. మీరు హింసలకు గురవుతారు. And you shall even be brought before governors and kings for my sake as a testimony to them and to the Gentiles. Notice now he speaks about the Gentiles. వీరికిని అన్యజనులకును సాక్షార్థమైన నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఇప్పుడు చూడండి, ఆయన అన్యజనుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. So you see that he's moved out from what he said earlier, where he said in verse 5, don't go to the Gentiles. ఇంతకుముందు 5వ వచనంలో ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు దాని నుండి విస్తరిస్తూ ఉన్నారు. In verse 16 onwards, he's talking about what's going to happen in the new covenant age. 16వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే క్రొత్త నిబంధన యుగంలో ఏమి జరగబోతుందో చెప్తున్నారు. You will be brought before governors and kings for my sake as a testimony to the Gentiles. అన్యజనులకు సాక్షార్థమైన నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. So to the Gentiles, when you go out in the midst of the Gentiles, to the non-Jewish nations, యూదేతర దేశముల దగ్గరకు అన్యజనుల దగ్గరకు మీరు తేబడినప్పుడు we're going out as sheep in the midst of wolves. తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మీరు వెళ్తూ ఉన్నారు. And we can expect persecution. కాబట్టి మీకు హింసలు కలుగుతాయి. Some of God's servants in the Old Covenant were protected supernaturally. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కొంతమంది దైవ సేవకులు మానవాతీతంగా వాళ్ళు తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. Elijah, Elisha, when armies came to catch them.
ఏలియా, ఎలీషా సైన్యాలు వచ్చి వాళ్ళని పట్టుకోవటానికి వచ్చినప్పుడు కూడా God protected them supernaturally. God protected Daniel. దేవుడు మానవాతీతంగా వాళ్ళని కాపాడాడు. దానియేలుని కూడా దేవుడు మానవాతీతంగా కాపాడాడు. And his 3 friends and many others. తన 3 స్నేహితుల్ని, అనేక మంది ఇతరులను కూడా. But there were many others whom he did not protect. Isaiah, for example, tradition says he was sawn asunder. కానీ అనేక మందిని ఆయన కాపాడలేదు. చరిత్ర చెప్పేది ఏంటంటే యెషయా కూడా 2గా ఆయన రంపాలతో కోయబడ్డాడు. And Jesus spoke about Zechariah, one Zechariah who was killed. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, జకర్యా కూడా హతసాక్షిగా అయ్యాడు. And so there is much more of that in the New Covenant, where God's servants almost always throughout New Covenant history, true servants of God who stood up for the truth and never compromised, were persecuted. క్రొత్త నిబంధనలో దాదాపు అనేక మంది ఎవరైతే సత్యం కోసం నిలబడ్డారో, రాజీ పడకుండా నిలబడ్డారో, అనేక మంది హింసలకు గురయ్యారు. నిజమైన దైవ సేవకులందరూ Brought before kings and governors, taken to court, falsely accused, రాజుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి తీసుకొని రాబడ్డారు. తప్పుడు నేరారోపణలు వాళ్ళ మీద చేశారు. delivered up. And in all those situations, he said in verse 19, don't be anxious about what you're going to speak or how you're going to speak. ఒకవేళ మీరు ఆ విధంగా తేబడినప్పుడు, మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాం, ఏమి చెప్పుదామా అని చింతించకుడి. Because in that hour, God will give you the words to speak. మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. Now, this is not referring to standing up in the pulpit. A lot of people misquote scripture by saying, well, the Lord said, don't think about what you're going to speak. అనేక మంది దీన్ని అపార్థం చేసుకొని తప్పుగా ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు ఏం మాట్లాడాలో మీరు ముందుగానే ఆలోచించొద్దని చెప్తూ ఉంటారు. When you're going to stand in a pulpit, and there are a lot of people who don't prepare when they come to share God's word. ప్రసంగ వేదిక మీద నిలబడ్డప్పుడు కాదు ఇది. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళు సిద్ధపడరు. In a pulpit and get up and waste everybody's time. ఆ ప్రసంగ వేదిక మీద నిలబడి అనేక మంది సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. Unfortunately, a lot of preachers like that today. దురదృష్టవశాత్తు అనేక మంది బోధకులు ఈనాడు అలా ఉన్నారు. You should not get up into a pulpit to preach God's word if you have not prepared well and lived before God. The preparation is primarily living before God's face. దేవుని యొక్క సముఖంలో నువ్వు జీవించకుండా ఉన్నట్లయితే, నీవు సిద్ధపాటు కలిగి లేనట్లయితే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని నిలబడి పంచుకోకూడదు. But also becoming familiar with the word which you have to share to the people. ముఖ్యంగా అది దేవుని యొక్క సన్నిధిలో ఆయన సముఖమందు జీవించటం. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైతే పంచుకోవాలనుకుంటున్నావో అది దేవుని యొక్క వాక్యం విషయంలో సిద్ధపాటు కలిగి ఉంటాం. And when you're young, you probably need to do a lot of preparation before you get up to speak. Don't నీవు యవనస్తుడిగా ఉన్నట్లయితే బహుశా పంచుకోవటానికి నువ్వు ఎంతో సమయం సిద్ధపాటు కలిగి ఉండాలి. claim this verse out of its context and say that in that moment when you stand in the pulpit, it will be given you what to speak. You'll find nothing is given to you. కాబట్టి ఈ వాక్యాన్ని ఏదో అపార్థం చేసుకొని దీని ప్రకారం చెప్పి నేను అక్కడ నిలబడినప్పుడు దేవుడే నాకు అనుగ్రహిస్తాడని అలా చెప్పొద్దు. అప్పుడు నువ్వు దేవునికి ఏం అనుగ్రహించడప్పుడు. But as you grow in the Lord and become more and more mature and are able to discern the Lord's voice more clearly, then you will find God speaking to you even as you get up to speak. కానీ నువ్వు ప్రభువులో ఎదుగుతున్న కొలది, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వివేచిస్తున్న కొలది, అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. But that is 40 years after you've been a believer. అది ఎప్పుడంటే నువ్వు విశ్వాసిగా 40 సంవత్సరాలు ఉన్న తర్వాత జరిగేది అది. Probably not before that. బహుశా దానికంటే ముందు కాదు. But here it's speaking about even a new believer కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, ఒక నూతన విశ్వాస అయినా సరే who is persecuted and made to stand in a court for the sake of his faith. తన విశ్వాసాన్ని బట్టి హింసల గుండా వెళ్ళి ఒక కోర్టులో నిలబడ్డప్పుడు He doesn't have to prepare beforehand what he's going to say when they ask to give him a testimony. కాబట్టి అతనేమీ సిద్ధపడాల్సిన అవసరం లేదు, తను ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని. At that moment, the Holy Spirit will give him the right words to speak. ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు ఏమి మాటలు మాట్లాడాలో అవి అనుగ్రహిస్తాడు. That's what it's referring to here. దాని గురించే ఇక్కడ చెప్పబడింది. Because he says in verse 20, it's not you who are going to be speaking, ఎందుకంటే 20వ వచనంలో ఏం చెప్పబడిందంటే, మాట్లాడేది నువ్వు కాదు, but the Spirit of the Father who will speak in you. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువాడు మీరు కారు. You know, just like evil spirits can possess people, control them, give them strength, and even speak through them. దురాత్మలు ఒక వ్యక్తిని ఆవహించి వాళ్ళకి బలమిచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాయి.
the Holy Spirit can also dwell in us. There's one big difference, however, one big difference in the way the Holy Spirit speaks through us and the way evil spirits speak through demon-possessed people. పరిశుద్ధాత్ముడు కూడా మనలో జీవిస్తాడు. అయితే ప్రాథమికంగా ఒక వ్యత్యాసం ఉంది. దురాత్మలు ఒక వ్యక్తిని ఆవహించి ఏ విధంగా దురాత్మలు మాట్లాడతాయో, లేక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నుండి ఏ విధంగా మాట్లాడతాడో ఒక వ్యత్యాసం ఉంది. When an evil spirit possesses a person, ఒక దురాత్మ ఒక వ్యక్తిని ఆవహించినప్పుడు the person has no control over his tongue. ఆ వ్యక్తికి తన నాలుక మీద ఎటువంటి స్వాధీనం ఉండదు. He may want to say something, but the evil spirit overrules that and makes him speak words that the man himself or the woman does not know what they're saying. ఆ వ్యక్తి ఏదో చెప్పడానికి ప్రయత్నించవచ్చు, కానీ దురాత్మ ఏం చేస్తారంటే దాన్ని అధిగమించి ఆ వ్యక్తికి, ఆ స్త్రీకో పురుషుడో తెలియని విషయాలు కూడా దురాత్మ వాళ్ళలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. And they cannot change it because the evil spirit is speaking. ఎందుకంటే ఆ మాటల మీద వాళ్ళకి ఆధీనం ఉండదు, ఎందుకంటే దురాత్మ మాట్లాడుతున్నాడు కాబట్టి. That's why it's called demon possession. అందుకే దయ్యం పట్టింది అంటారు. Complete possession. సమస్తం స్వాధీనపరుచుకుంటాడు దురాత్మ. But when the Holy Spirit comes into a person and controls him, he doesn't possess him. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని సమస్తం స్వాధీనం చేసుకోడు, కానీ ఆ వ్యక్తిని నింపుతాడు. A lot of difference between demon possession and spirit filling. దయ్యం పట్టడానికి పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. Demons don't fill people, they possess people. దురాత్మలు ఒక వ్యక్తిని నింపవు, కానీ దయ్యములు పడతాయి. And this Holy Spirit doesn't possess people, he fills them. పరిశుద్ధాత్ముడు పట్టటం అనేది ఉండదు, కానీ పరిశుద్ధాత్ముడు నింపుతాడు ఒక వ్యక్తిని. That means he gives them freedom. వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇస్తాడు. He's not going to speak through your tongue just like a demon speaks through the tongue. ఒక దురాత్మ ఒక వ్యక్తి యొక్క నాలుకను తన అధీనంలో ఉంచుకొని మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని తన స్వాధీనంలో పెట్టుకొని మాట్లాడు. Of a demon possessed person, he will instruct you in your mind, but you use your tongue. Even speaking in tongues, nowhere in the Bible does it say the Holy Spirit spoke in tongues. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీ మనసులో సూచనలు ఇస్తాడు, నువ్వే మాట్లాడాలి. భాషలతో మాట్లాడే విషయంలో కూడా బైబిల్లో మనం ఎక్కడా చూడము పరిశుద్ధాత్ముడే భాషలతో మాట్లాడినట్లు. Acts 2:4 says the disciples spoke in tongues as the Spirit gave them utterance. అపోస్తల కార్యములు 2:4 మనం చూసినట్లుగా పరిశుద్ధాత్ముడు వాక్కు అనుగ్రహించిన కొలది శిష్యులు భాషలతో మాట్లాడసాగెను అని మనం చూస్తాం. And that is how any genuine speaking in tongues is. నిజమైన భాషలతో మాట్లాడటం ఎక్కడైనా ఇలానే ఉంటుంది. The believer speaks in tongues. It's usually spoken to God, but the believer himself moves his tongue and speaks to God, but utterance is given by the Holy Spirit. ప్రాథమికంగా దేవునితో మాట్లాడతారు, కానీ వాళ్ళ నాలుకలు తెరిచి విశ్వాసులే మాట్లాడతారు. అయితే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి వాక్ శక్తిని అనుగ్రహిస్తాడు. It's fundamentally different from a demon possessing a person where the demon himself speaks. ఒక వ్యక్తిని దయ్యము పట్టినప్పుడు ఆ దురాత్మే వాళ్ళలో నుండి మాట్లాడతాడు. And demons can also make a person speak in tongues because they got supernatural power. దయ్యములకు కూడా మానవాతీతమైన శక్తులు ఉంటాయి కాబట్టి ఆ దయ్యం పట్టిన వ్యక్తి కూడా భాషలతో మాట్లాడేటట్లు దురాత్మలు చేయగలవు. And there'll be a world of difference. కానీ ఇక్కడ ఎంతో పెద్ద వ్యత్యాసం ఉంది. In one case, the difference is this. When a demon speaks through a person, whether in a known language or in unknown tongues, ఒక దురాత్మ ఒక వ్యక్తి ద్వారా అది తెలిసిన భాష కానీ తెలియని భాష కానీ మాట్లాడినప్పుడు the person doesn't have any control over himself. ఆ వ్యక్తికి తన మీద తానకి ఎటువంటి అధీనం ఉండదు. But when the Holy Spirit gives utterance to a person to speak in unknown tongues, he has complete control over himself. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి తెలియని భాష సంబంధించిన వాక్శక్తిని ఇచ్చినప్పుడు ఆ విశ్వాసికి ఎప్పుడూ కూడా తన మీద తనకు ఆధీనం ఉంటుంది. Because the fruit of the Spirit is self-control. ఎందుకంటే ఆత్మ వరం ఏంటంటే ఆశా నిగ్రహం. So when a person says, oh, I couldn't control myself, I just went on and on and on and on and on and on, I couldn't stop, that must have been a demon. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెప్తాడో నా అధీనంలో నేను లేని మాట్లాడుతూ ఉన్నాను అని ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే అది దురాత్మ అయి ఉండొచ్చు. Because only demons control people's tongues like that.
ఎందుకంటే కేవలం ఒక దురాత్మ మాత్రమే మనుషుల యొక్క నాలుకలను ఆ విధంగా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. When the Holy Spirit gives utterance, and I've experienced speaking in tongues for 38 years, కానీ పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని ఇచ్చినప్పుడు నేను 38 సంవత్సరాలుగా భాషలతో మాట్లాడుతున్నాను. I found that it's me who speaks to God. నాకు అర్థమైంది ఏంటంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను. It's I who move my tongue, but the Spirit gives the utterance. నా నాలుకను కదిలించేది నేనే, కానీ పరిశుద్ధాత్ముడు నాకు వాక్శక్తిని ఇస్తాడు. So we need to understand this fundamental principle when the Lord says it's not you who speak, but the Spirit who speaks in you. కాబట్టి ప్రాథమికమైన నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మాట్లాడువారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు. There is a difference between the way the Holy Spirit speaks and demons speak. Demons possess. పరిశుద్ధాత్ముడు మాట్లాడే విధానానికి దయ్యం పట్టి మాట్లాడేదానికి ఎంతో తేడా ఉంటుంది. But the Holy Spirit gives utterance and we speak. పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని ఇస్తాడు, మనం మాట్లాడతాము. That's a fundamental principle in everything. Demons do not allow a person to have freedom. అన్ని విషయాల్లో కూడా ఇది ప్రాథమికమైన నియమము. ఒక దయ్యము ఎప్పుడు కూడా స్వేచ్ఛనివ్వడు. They completely possess, and there's so many things like automatic writing and so many things that demons do. They completely possess the person. ఒక వ్యక్తిని దయ్యములు సంపూర్ణంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటాయి, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే రాస్తూ ఉంటారు, అనేకమైనవి చేస్తూ ఉంటారు. That's why demon possessed people can sometimes be so strong that even if it's a woman, you need 3-4 men to hold the person down. అందుకే దయ్యములు పట్టిన వ్యక్తులు ఎంతో బలంగా ఉంటారు. ఒక్కోసారి ఒక స్త్రీనైనా సరే, దయ్యం పట్టిన స్త్రీని పట్టుకోవాలంటే 3-4 పురుషులు అవసరమై ఉంటుంది. They have tremendous strength because demons have come in and taken over. వాళ్ళకి ఎంతో బలం ఉంటుంది, ఎందుకంటే దయ్యములు స్వాధీనపరుచుకున్నాయి. Whereas the Holy Spirit, when He comes and dwells in a person, He gives him the power, but He expects the person to use that power himself. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్ముడు తన శక్తిని ఇస్తాడు, కానీ ఆ శక్తిని ఆ వ్యక్తి ఉపయోగించుకోవాలనే స్వేచ్ఛనిస్తాడు. He gives us instruction in our mind, but gives us freedom మన మనసులో ఆయన సూచనలు ఇస్తాడు, కానీ ఆ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. to obey Him or not obey Him. నువ్వు విధేయత చూపించవచ్చు, లేక విధేయత చూపించకుండా కూడా ఉండొచ్చు. It's the same when we speak in a pulpit. The Holy Spirit can mightily anoint a person, but it's the person himself who speaks. He's using his mind, but his mind has been renewed by the Holy Spirit. ప్రసంగ వేదిక మీద మాట్లాడేటప్పుడు కూడా ఒక వ్యక్తి ఎంతో బలమైన అభిషేకం కలిగి ఉండొచ్చు, కానీ ఆ వాక్ శక్తిని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేది ఆ వ్యక్తి యొక్క ఇష్టం. This is the principle by which the Holy Spirit works. It's so important to understand this in this day when there's so much of deception. పరిశుద్ధాత్ముడు ఈ నియమాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తూ ఉంటాడు, కాబట్టి ఎంతో మోసపూరితమైన ఈ దినాల్లో దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And people don't understand what is the difference between being filled with the Holy Spirit and being possessed by a demon. పరిశుద్ధాత్మ చేత నింపటం అంటే ఏంటి, దయ్యం పట్టడం అంటే ఏంటి, తేడా తెలియని ఈ సమయాల్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. So he also says in relation to persecution that brother will deliver up brother to death, verse 21, father his child. There'll be enmity within the same family. You'll be hated by all people on account of my name. ఇక్కడ హింసల గురించి కూడా ఆయన చెప్పారు. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణంకు అప్పగించును, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. 21వ వచనం. But it is the one who endures to the end who will be saved. మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు, అంతం వరకు నువ్వు సహించిన వాడు రక్షించబడును. Say, Lord, I want to be faithful to you till the very end. ప్రభువా, అంతం వరకు కూడా మీకు నమ్మకంగా నేను ఉండాలి. And he also said there's no virtue in facing persecution and trying to be brave. If they persecute you in one city, verse 23, flee to the next one. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు కూడా చెప్పారు. మనం ఏదో కావాలని హింసల గుండా వెళ్ళి మేము ధైర్యంగా ఉన్నామని చెప్పుకోవటంలో ఎటువంటి గొప్పతనం లేదు, కానీ వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోమని కూడా చెప్పారు. For truly I say to you, you will not have finished going through the cities of Israel until the Son of Man comes. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So here he says that there's no virtue in standing up and facing persecution unnecessarily. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే అనవసరంగా మనం హింసించబడుతున్నప్పుడు ఏదో ధైర్యంగా నిలబడటం వలన అందులో గొప్పతనం ఏమీ లేదు. If it's unavoidable, well, praise the Lord, God will give you grace.
ఒకవేళ తప్పించుకోవటానికి అవకాశం లేనట్లయితే అక్కడ దేవుడు మనకి కృపనిస్తాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. But if you can avoid persecution, avoid it. కానీ హింసను తప్పించుకోవటానికి మనకు మార్గం ఉన్నట్లయితే తప్పించుకోవాలి. Don't force yourself to be a martyr to get some honor or self-satisfaction. ఏదో మనకు ఘనత రావాలనో లేకపోతే స్వయం సంతృప్తి కోసమో నేను హతసాక్షిని అవ్వాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. Whenever they persecute you in one city, flee to another. వారు ఒక పట్టణంలో మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మరొక పట్టణానికి పారిపోమని చెప్పారు ప్రభు. So please remember that these simple principles concerning our speaking, our witnessing for the Lord, and how we face up to persecution. కాబట్టి మనం మాట్లాడే విషయంలో, మనం సాక్ష్యం చెప్పే విషయంలో, హింసను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయంలో ప్రభు చెప్పిన ఈ నియమాలను మనం పాటించాలి. And to face the reality that people will hate us when we stand up for the true faith. The true Christian is not going to be a popular person. నిజమైన విశ్వాసం కోసం మనం నిలబడ్డప్పుడు మనం ద్వేషించబడతాము అని ప్రభు అక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఏం కలిగి ఉండడు. God bless you, and we continue our study in the next episode. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తరువాత అధ్యయనంలో దీన్ని మనం కొనసాగిద్దాం.